ఓరి నైజాము పిశాచమా, కానరాడు నిన్ను పోలిన రాక్షసుడు మాకెన్నడు. వీరులను పిలిచి అగ్నిలో దింపినావు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అడుగడుగున ప్రాణాలను గడగడమని తిన్నావు. గుడగుడమని నెత్తురు తాగి జడియక కూర్చున్నావు. బడాకోడు దగాకోడు పోషకుడవు, రజకారు పోషకుడవు. దిగిపోమ్మని జగత్తంతా కోరుతుంది. దిగిపోయి దిగిపోయి అని స్పష్టంగా రజాకారు మద్దతు ఇచ్చినటువంటి నైజాముని ఎదిరించినటువంటి గనుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు. అలాంటి దాశరథి గారు పుట్టింది వరంగల్లో అయినా ఆయన కారాగారం అనుభవించింది నిజామాబాద్ జిల్లా జైల్లో. ఆయన తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లా జైల్లో బంధించిన ఆయన భయపడలేదు. తెలంగాణ మట్టిలో ఆ రక్తం ఉంటది. తెలంగాణ మట్టి వాసన డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు తెలంగాణకు ఉత్తేజము. నా తెలంగాణ కోటి రతనాల వీణ ఆనన్నాడు ఆనాడు, నా తెలంగాణ ముక్కోటి రతనాల వీణైంది ఈనాడు. కాబట్టి ఆ తెలంగాణ ఆయన వాడిన పదాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమంకి నాంది పలికిన నాటి గాని నేటి గాని రేపు గాని అలాంటి తెలంగాణకు స్ఫూర్తిదాత డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారి యొక్క శత జయంతి ఈ నెల 22వ తారీఖు నాడు జరుగుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి కిల్లా జైల్ని వారి యొక్క జ్ఞాపకార్థము చారిత్రక కట్టడంగా ప్రకటించండి. అదేవిధంగా వారు నివసించినటువంటి గదిని మీరు ఒక జైలు సుందర ప్రాంతంగా మార్చి పర్యాటక కేంద్రంగా ప్రకటించండి. ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలి. తర్వాత ఆయన యొక్క శత జయంతిని ప్రభుత్వమే నిర్వహించాలని సందర్భంగా వారిని కోరుతూ డాక్టర్ దాశరథి గారికి కృష్ణమాచార్యులు గారికి నిజామాబాద్ తెలంగాణ ముద్దు బిడ్డగా ఉద్యమకారుడుగా వారికి జోహార్ చెప్తా ఉన్నాం. జోహార్ డాక్టర్ దాశరథి రంగాచార్యులు.